పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా రాహుల్ గాంధీ గారు అనుచిత వ్యాఖ్యలు మన పార్టీ పైన, ప్రధానమంత్రి మోడీ పైన, అలాగే మన హిందూ జాతి పైన, భారత జాతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు ఆయన మనకు క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే ఈరోజు మనది హిందూ దేశం, హిందువులు బతకడానికి కూడా వీలు లేదా అనే ఉద్దేశంతో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాదు రైతులకు ఏం చేస్తున్నారని అడిగాడు. రైతులకు ఏం చేస్తున్నారంటే ఈరోజు భారతదేశంలో రైతులు సుభిక్షంగా ఉన్నారంటే అది మన భారతీయ జనతా పార్టీ చేత, అలాగే మన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన కిసాన్ పథకం వల్ల ఈరోజు రైతులు క్షేమంగా ఉన్నారు. అందువల్ల ఈరోజు మనము ఈ రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. అందువల్ల ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణలు వెంటనే చెప్పాలి. రాహుల్ గాంధీ హిందూ సమాజానికి వెంటనే, రాహుల్ గాంధీ హిందూ సమాజానికి వెంటనే. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. బీజేపీ జిందాబాద్, 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 జిందాబాద్. బీజేపీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. డౌన్ ద రాహుల్ గాంధీ, డౌన్ డౌన్, డౌన్ ద రాహుల్ గాంధీ, డౌన్ డౌన్, డౌన్ ద రాహుల్ గాంధీ, డౌన్ డౌన్, డౌన్ ద కాంగ్రెస్ పార్టీ, డౌన్ డౌన్, డౌన్ ద కాంగ్రెస్ పార్టీ, డౌన్ డౌన్, డౌన్ ద కాంగ్రెస్ పార్టీ, డౌన్ డౌన్. హిందువులకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి. హిందువులకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జిందాబాద్, జిందాబాద్. బీజేపీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. బీజేపీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. బీజేపీ జిందాబాద్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. సత్తన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, సత్తన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, సత్తన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆడ కెమెరా ముందు